అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యే అనంత సమక్షంలో భారీగా నాయకులు కార్యకర్తలు చేరుతున్నారు. తాజాగా అంబేద్కర్ నగర్ కు చెందిన టీడీపీ నాయకులు సాకే రవిచంద్ర, ధర్మవరం నరసింహులు, జేసీ ఉదయ్, సంపత్ కుమార్, సాకే పవన్ కుమార్, సురేష్ బాబు, వారి మిత్ర బృందం, వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు వాసగిరి నాగ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేస్తామని తెలిపారు. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, అనంతపురం నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ అనంత విజయం ఖాయమని చెప్పారు. అనంతపురం నగరంలోని నవోదయ కాలనీకి చెందిన ఏబీవీపీ నాయకుడు వెంకటేశ్లు, వారి మిత్ర బృందం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి చాలా మంది పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ సంక్షేమ పాలన మళ్లీ కొనసాగాలని అన్ని వర్గాల వారు కోరుకుంటున్నారన్నారు. రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనగా సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి నేను నామినేషన్ కూడా వేస్తున్నాను. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అలాగే నా బంధుమిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ మహోత్సవ ర్యాలీలో కూడా పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన వల్ల జరిగిన లబ్ధిదారులు అందరూ కూడా, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులైనారు. జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు కూడా ముఖ్యమంత్రి అయితేనే వారి బతుకులు కూడా మారుతాయని చెప్పేసి, వారి జీవితంలో కూడా వారి పిల్లలు కూడా భవిష్యత్తు కూడా ఎంతో ఉజ్వలంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఎక్కడ పోయినా కూడా నేను చూస్తూ ఉన్నాను, 10-15 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చిన తర్వాత, అంటే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం అంతా పర్యటించి ఈరోజు కోస్తా ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్ గాలులు అనేది కూడా వీస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున కూడా మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అందుకోసమే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కూడా ఈరోజు అనేది కూడా అందరూ కూడా వచ్చేసి కూడా పార్టీలో చేరుతాం. మరీ ముఖ్యంగా యువకులు కూడా మేము చేరుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈరోజు కూడా వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది కూడా అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు భావించి తండోపతండాలకు కూడా ఈరోజు కూడా చేరుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175కు 175 స్థానాలు కూడా సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టాలని చెప్పేసి ఏదైతే ప్రజలు అడిగారో అది అనేది కూడా నెరవేరే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. రేపటి నామినేషన్ దానికి ప్రతి ఒక్కరు కూడా తల్లి వచ్చి కూడా పార్టీని నన్ను కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతాను.